అండి, ఇప్పుడే ప్యార్ ప్రేమ కళ్యాణ మూవీ అయితే చూసొస్తున్నాను. ఇది మనకి డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ అయిపోయింది. ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. ఇంకా స్టోరీ కూడా అంతే ఎంగేజింగ్ గా ఉంటది అని అయితే అనుకున్నాను. స్టోరీ విషయానికి వస్తే హీరో లవ్ చేసి హీరోయిన్ అయితే పెళ్లి చేసుకుంటాడు. హీరోయిన్ అడిగింది అని చెప్పి హీరో ఇల్లరికంగా అల్లుడికి అయితే వస్తారనమాట. దాని తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేదే స్టోరీ. ఇల్లరికం అల్లుడు అనగానే ఫుల్ ఫన్నీ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది మనకి, కానీ అంత బాగా యూజ్ చేసుకోలేదేమో ఆ ఇల్లరికం కాన్సెప్ట్ అని అయితే అనిపించింది. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలి అంటే 30 మినిట్స్ హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం ఆ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనకు కనెక్ట్ చేయడం కోసమే తీసుకున్నట్టు అనిపించింది. దానివల్ల మనకు కొంచెం లాగ్ అని అయితే అనిపిస్తుంది అండి. దానివల్ల మనకి స్లోగా అనైతే అనిపిస్తుంది. కామెడీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో భలే వర్కౌట్ అయిందండి. ఎక్కడ ఫోర్స్ఫుల్ కామెడీ అని అయితే అనిపించదు. సిచ్యువేషన్ కి తగ్గినట్టయితే కామెడీ అయితే జనరేట్ చేశారు. ఈ మూవీలో డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎమోషనల్ గా కూడా కొంచెం బాగా కనెక్ట్ అవుతామండి ఆ డైలాగ్స్ కి. మూవీ ఎంటర్టైన్మెంట్ మీద కంటే కూడా కొంచెం అబ్బాయి అమ్మాయి ఈక్వల్ అని చూపించడానికి కోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేశారు. దానివల్ల మనకి ఎక్కడో కొంచెం మంచి ఫీల్ అయితే అనిపిదండి. ఎంటర్టైన్ అవుతున్నామా లేదా అని కొంచెం కన్ఫ్యూజ్ స్టేజ్ లోకి వెళ్తాము, అలానే కొంచెం ఎంటర్టైన్ కూడా అవుతాము. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఓటీటీఏ కాబట్టి వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చండి. నాలాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే మూవీ చూడకండి, ఎందుకంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో మొత్తం కూర్చొని హ్యాపీగా చూడొచ్చండి. ఇది నా సైడ్ నుంచి 70% రికమెండ్. మూవీ మీరు కానీ చూసింటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక నా కంటెంట్ వర్త్ అనిపిస్తే కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని కొంచెం అలా క్లిక్ చేయండి. నాకు కూడా ఎంతో కొంత సపోర్ట్ గా అయితే ఉంటది. ఇలానే మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.